అమ్మ ఈ ఫోస్కో చట్టం వచ్చిన తర్వాత జైల్లో వాళ్ళ యొక్క జీవన విధానం వీళ్ళకి ఎలా ఉంటుంది అంటారు? చాలా దుర్భరంగా ఉంటుంది. ఎందుకు బతికానా అనిపిస్తుంది వాడికి. వాడికి ఏంటంటే బయట వచ్చాడు అంటే జనాలు పొడుస్తారు, మహా అయితే కొడతారు. కానీ జైల్లో సిబ్బంది ఉంటారు, అక్కడ నోటోరియస్ క్రిమినల్స్ ఉంటారు. ఆ 10 to 20 years వాళ్ళ లైఫ్ ఇంకా వాడు బతికున్న జీవోత్సవం అనమాట. వాడు అనవసరంగా బతికాను నేను అని అనిపిస్తుంది వాడికి మనసులోని. చచ్చిపోదాము అని అంటే వాడు ఉరి వేసుకుందామన్నా, బలవంతంగా చద్దామన్నా ఛాన్సెస్ ఉండదు. జైల్లోని చిన్న మొలతాడు కూడా ఉండదు, తీసేస్తారు లోపలికి పంపించేటప్పుడు. ఏది ఉండదు, పెన్ కానీ పెన్సిల్ కానీ రింగ్ కానీ ఏది. అంటే ఒకవేళ వాడికి జీవితం మీద విరక్తి వచ్చేసి ఈ రింగ్స్ ఏమైనా మింగేస్తే ఊపిరాడక చచ్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మ్యూట్గా చేస్తారు, తెలుసునా మీకు? లోపలికి వెళ్ళేటప్పుడు వాడిని మ్యూట్ చేసి బట్టలన్నీ తీసి చెక్ చేసి వాళ్ళు ఇచ్చిన డ్రెస్ వేసి పంపిస్తారు. చిన్న పిన్ కూడా ఉంచరు. ఇలాంటి కేసెస్ జరుగుతాయి. అక్కడ చచ్చిపోయాడు అంటే వీళ్ళు సరిగా చూడలేదు అని మనమే అంటాం. జైలులో చనిపోయాడు అంటే జైలు సిబ్బంది ఏం చేస్తోంది అని పెద్ద హెడ్లైన్ వస్తుంది కదా. అందుకు ఇవన్నీ చెక్ చేసి పంపిస్తారు. ఆ లోపల మాత్రం వాడిని ఆడుకుంటారమ్మా. వేరే క్రిమినల్స్ ఉంటారు, ప్రిజనర్స్ ఉంటారు, వాళ్ళు వీడు ఇలాంటి పని చేసి వచ్చాడు. అందరూ ఇలాంటి కేసుల మీద రారు కదా, వేరే వేరే కేసెస్ మీద వచ్చారు. వీడిది ప్రూవ్ అయ్యింది, ఈ పోస్కో చట్టం మైనర్ గర్ల్ని రేప్ చేశాడు అంటే వాడిని చాలా దారుణంగా హింసిస్తారు. వాడు పోలీసు వాళ్ళు కాదు హింసించేది, వాళ్ళ లోపల ఉన్న ప్రిజనర్సే హింస పెడతారు. అందుకే ఏంటంటే ఎప్పుడైనా సరే ఏది ఇదే అనే కాదమ్మా, ఏ క్రైమ్ చేయడానికైనా ఒక్క సెకండ్ కాలు వెనక్కి వేసి ఆలోచిస్తే అక్కడ క్రైమ్ జరగదు. ఆ క్రైమ్ జరిగిన తర్వాత శిక్ష ఎలాగుంటుంది అంటే ఎవ్వరి చేతిలోనే ఉండదు, అది తెలియదు మనకి. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో తెలియదు. అక్కడ అడ్వకేట్స్ అవతల వీళ్ళు డిఫెన్స్ అడ్వకేట్స్ లాయర్స్ ఉంటారు, వాళ్ళు ఎలాగ క్వశ్చన్స్ వేస్తారంటే వీడు ఎందుకు బతకాలి, నేను చచ్చిపోదామా అనిపిస్తుంది, అలాంటి క్వశ్చన్స్ కూడా వేస్తారు. సో ఇవి జరగకుండానే చూసుకోవాలి. ఆడపిల్లలు కూడా ఏదో వాళ్ళు లోపరుస్తున్నారు, ఆడపిల్లలకి ఏమీ తెలియదు, పేరెంట్స్కి తెలుసు కదా, తెలుసు. ఎందుకు పంపాలి? పంపకండి. ఇప్పుడు సినిమా మీద మోజు ఉంది, కరెక్ట్, అందరికీ మోజు ఉంటుంది, తెర మీద బాగా కనిపించాలి అని అనుకుంటారు, అందరూ హీరోయిన్స్ అవుదాం అనుకుంటారు. అదొక డ్రీమ్ సిటీ అది. సో డ్రీమ్ లైఫ్ అది, అందరూ అనుకుంటారు. అనుకున్న కల కన్నా అంత మాత్రాన అందరికీ కల తీరాలన్న రూల్ ఏం లేదు కదా. సో పేరెంట్స్ దగ్గరగా ఉండే, పూర్వకాలంలోనే సినీ యాక్టర్స్ ఉండేవారు మనకి, సావిత్రి, జమున, వీళ్ళందరూ ఉండేవారు. వాళ్ళ పేరెంట్స్ పక్కన ఉండి వాళ్ళ చేత యాక్ట్ చేయించేవారు. అంటే వాళ్ళని ఏమి వదిలేసేవారు కాదు, వాళ్ళ పక్కనే ఉండేవారు. ఇప్పుడు కూడా కొంతమంది పేరెంట్స్ వెళ్తున్నారు, అలా వాచ్ చేయాలి. అంతేకాని నా కూతురు ఏవో టిక్టాక్ వీడియోస్ ఉన్నాయి అని మొన్న ఏదో వేరే అతను అబ్బాయికి 20 years పడింది, పడుతుంది 20 years కంపల్సరీ. అలాంటి పనులు ఎవరు చేసినా 20 years జైలు శిక్ష ఉంటుంది, ప్లస్ కాంపన్సేషన్ కూడా. ఆ అబ్బాయిది ఏదో 4 లక్షలు వాళ్ళ దగ్గర లేవేమో, ఇంకా ఎక్కువలోనే ఉంటుంది. అంటే అవతల ఇచ్చేవాడు కెపాసిటీని బట్టి ఆ కాంపెన్సేషన్ పెరుగుతుంది. అది డబ్బుల కోసం చేస్తున్నారా అంటే ఇలాంటి కేసెస్లో మాత్రం డబ్బుల కోసం చేసే ఆస్కారం లేదు. ఎందుకంటే మీరు పెట్టిన ఎలిగేషన్స్ని వాళ్ళు రిపోర్ట్ చేస్తే పోలీసు వాళ్ళు దాని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసి ల్యాబ్స్కి పంపించి ల్యాబ్ టెస్ట్లోని కనుక వీడి DNA మ్యాచ్ అయితేనే వాడికి శిక్ష ఖరారు అవుతుంది. శిక్ష ఖరారు అయిన తర్వాత మళ్ళీ నేను హైకోర్టుకి వెళ్తాను, సుప్రీంకోర్టుకి వెళ్తాను, ఆటలా? లోయర్ కోర్టు ఏమైనా పిచ్చిదా? ఎందుకు ఇచ్చింది తీర్పు? నీ మీద అప్రూవ్ అయింది కాబట్టే ఇచ్చింది. నేను హైకోర్టుకి వెళ్తాను, తర్వాత సుప్రీం ఉన్నాయి, నువ్వు వెళ్ళు అప్పీల్కి, కానీ అక్కడ కూడా నీకు న్యాయం జరగదు. ఎందుకంటే ఫస్ట్ బేస్ లోయర్ కోర్టు. ఈ లోయర్ కోర్టులోనే ఈ ఆర్గ్యుమెంట్స్, ఈ ఎంక్వైరీలు అన్నీ జరిగిన తర్వాతే హైకోర్టుకి వెళ్తుంది. అప్పీల్కి వెళ్ళొచ్చు, ఎవరికైనా హక్కు ఉంది, వెళ్ళొచ్చు. కానీ నీకు శిక్ష తగ్గుతుంది అనేది మాత్రం నో గ్యారంటీ. అదేమి అలాంటిదేమీ ఉండదు, అది అపోహ. సో ఇప్పుడు మనకి సెక్షన్ కోర్ట్ నుంచి హైకోర్టుకి వెళ్ళినా కానీ సో ఎటువంటి యూజ్ అనేది ఏం యూజ్ ఉండదు. అదొక మనసు తృప్తి అనమాట. నేను హైకోర్టుకి అప్పీల్ వెళ్తాం, ఎందుకు వెళ్తావు హైకోర్టు మీద? ఆల్రెడీ ఇక్కడ ప్రూవ్డ్, నీ కేసు ప్రూవ్ అయిపోయింది. సేమ్
ఇదే రిపోర్ట్స్ ఉంటాయి. ఈ పోలీసు వాళ్ళు సబ్మిట్ చేసిన ఎఫ్ఐఆర్ కాపీయే ఉంటుంది. వాళ్ళే ఐ విట్నెస్లు ఉంటారు. ఎక్కడెక్కడ ఏమేమి జరిగాయి అన్ని ల్యాబ్ రిపోర్ట్స్ ఉండగా నువ్వు ఏ కోర్టుకు వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్ళినా అదే ఉంటుంది. ఆ చట్టం అనేది మారిపోతుంది పెద్ద కోర్టుకి వెళ్ళిపోతే అనేది అది చాలా తప్పు. ఎక్కడికి వెళ్ళినా ఈ రిపోర్ట్సే ఉంటాయి. లోయర్ కోర్టు మీద బేస్ చేసుకునే హైకోర్టు కూడా తీర్పిస్తుంది.